ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు ఓటముల పరంపర కొనసాగుతోంది. వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 240 పరుగులు చేసింది. ఆర్సీబీ నిర్దేశించిన భారీ టార్గెట్ను ఛేదించడంలో విఫలమైన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా 3వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫిల్ సాల్ట్, రజత్ పాటీదార్ మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. విరాట్ కోహ్లీ నిలకడగా ఆడి అర్ధశతకంతో రాణించాడు. దీంతో ముంబై ముందు వాంఖడేలో అత్యధిక ఛేదన లక్ష్యం నమోదైంది. ఇక భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి శుభారంభమే లభించినా ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. ఓపెనర్ రోహిత్ శర్మ 19 పరుగుల వద్ద తొడ కండరాల గాయంతో రిటైర్డ్ హార్డ్గా వెనుతిరగడం జట్టుకు గట్టి దెబ్బ. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న రికల్టన్, సుయాష్ శర్మ స్వల్ప వ్యవధిలో అవుట్ చేసి ముంబైని కోలుకోలేని దెబ్బతీశాడు. సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాసేపు పోరాడినా కీలక సమయంలో వికెట్ కోల్పోయారు. చివర్లో షెర్పెన్, రూథర్ఫర్డ్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. చివరకు 20 ఓవర్లలో 222 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది.